వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడం, మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం పరిస్థితులైతే వర్షంతో కూడుకున్న పరిస్థితులైతే ఉన్నాయి. సో ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఏ విధంగా ఉండనుంది అనే అంశాలని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఉండనుంది సార్ ఇప్పుడు ఈ పరిస్థితి? నిన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అనగా వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఉండేది. ఆ అల్పపీడనం మరింత బలపడి ఇప్పుడు సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. ఆ అల్పపీడనంతో పాటు అసోసియేటెడ్ లేదా అనుబంధమైన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉంది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 24 గంటల్లో క్రమంగా మెల్లగా ఉత్తర దిశలో పయనించి వాయుగుండంగా పరిణామం చెంది ఉత్తర బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాప్తి చెంది అది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ రెండు సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాబోయే వారం రోజులు రాష్ట్రంలో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. మరియు తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో, ఆ తరువాత 3 రోజులు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో, తదుపరి 4 రోజులు 1-2 ప్రాంతాల్లో ఈ తరహా వర్షాలు పడే అవకాశం ఉంది. మరియు రాబోయే 4 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తదుపరి స్థిరమైన సుస్థిరమైన బలమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వీచే అవకాశం ఉంది. ఇదే బలమైన స్థిరమైన గాలులు కొంచెం ఉధృతి తగ్గి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తదుపరి 2 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. 5వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ గాలుల నేపథ్యంలో పోర్టులకు కానీ మత్స్యకారులు కానీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఈ గాలులు భూమి మీద సర్ఫేస్ మీద ఉంటాయి, కానీ తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు తరువాత 3 రోజుల తర్వాత 2 రోజులు తీరం ఆవల కూడా ఉన్నందువల్ల రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తరువాత ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తరువాత విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఈ తూర్పుగోదావరి, కాకినాడ మరియు యానాం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. సో దీని ప్రభావం ఏ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? వారం రోజుల తర్వాత మళ్ళీ వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది. అప్పుడు ఏ విధంగా ఉండను? మాన్సూన్లో ఈ ట్రాన్సిషన్స్ అనేవి కామన్ అండి. ఒకేసారి అలా కంటిన్యూస్గా ఉండవు. ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉధృతి తగ్గుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు ఇందాక చెప్పినట్లుగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం, 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ముందుగా తెలిపిన జిల్లాల్లో వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ జిల్లాల్లో వాటర్ లాగింగ్ ఉన్నా, ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం ఉన్నా దానికి తగ్గట్టుగా సరైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొండ చర్యలు ఉన్న ప్రాంతాల్లో ఇంకొంచెం జాగ్రత్తగా ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉన్నందువల్ల దూరంగా ఉండాలి. ఉరుములు మెరుపులు ఉన్నాయంటే చెట్ల కిందకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. తరువాత మిగతా సెక్టర్స్ కూడా మా సంస్థ ద్వారా విడుదల చేయబడిన హెచ్చరికలకు అనుగుణంగా వారు సలహాలు తీసుకొని తదనంతరం సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. మరియు ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో వాటర్ ఎక్కడైతే ఎక్కువ నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. అంటే నైరుతి రుతుపవనాల విస్తరణ, మరోవైపు అల్పపీడనం బలపడిన నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు అవకాశం ఉందని, పలు చోట్ల భారీ వర్షాలకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుంచి.